ఫిబ్రవరి 14, 2022 థానే జిల్లా డోంబివెల్లా పట్టణం మండప పోలీస్ స్టేషన్లోకి ఇద్దరు వ్యక్తులు రాత్రి 9 గంటలకు ఆయాసపడుతూ వచ్చారు. బయట జోరుగా వాన పడుతోంది. ఎస్ఐ తన టీంతో స్టేషన్లోనే ఉన్నారు. ఏం జరిగిందని ఎస్ఐ అడిగారు. నా భార్య కనిపించడం లేదు సార్ అని కిషోర్ షిండే అనే వ్యక్తి చెప్పాడు. నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగితే నా ఫ్రెండ్ విశాల్ ఘావట్ సార్ అని చెప్పాడు. ఫిర్యాదును పూర్తి డీటెయిల్స్తో రాయమని చెప్పాడు పోలీస్ అధికారి. ఓ చోట కూర్చొని కిషోర్ 2 పేజీలలో ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా రాశాడు. దానిని చదువుతున్న ఎస్ఐకి క్రైమ్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది. ఆ ఫిర్యాదులో ఇలా ఉంది. నా పేరు కిషోర్ షిండే, వయసు 36 ఏళ్లు. మేము డోంబివిల్లే ఓమ్ రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 302లో ఉంటున్నాము. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్లేందుకు తయారయ్యాను. నాకు ముంబైలో అర్జెంటుగా పని ఉండడంతో బయలుదేరుతున్నాను. బయటకు వెళుతున్న సమయంలో నా భార్య నీరసంగా ఉంది అని చెప్పింది. ఆమె పేరు సుప్రియ, వయసు 35 ఏళ్లు. ఏమైంది అని అడిగితే జ్వరం వచ్చిందని చెప్పింది. తాను టాబ్లెట్లు చేతికి ఇచ్చి వేసుకోమన్నాను. సాయంత్రం వరకు తగ్గకుంటే తాను వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్తాను. ముంబై నుంచి రాత్రి వరకు వచ్చేస్తాను అని చెప్పాను. సుప్రియ సరేనంది. ఇక మా అబ్బాయి శ్లోక్ మధ్యాహ్నం స్కూల్కి వెళ్తానని చెప్పాడు. నా కొడుకు వయసు 10 ఏళ్లు. అయితే సరిగ్గా సాయంత్రం 5:30కు నా భార్య స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నేను స్కూల్ దగ్గర ఉన్నాను. శ్లోక్ను తీసుకురావడానికి సుప్రియ రాలేదని చెప్పింది. మీరు శ్లోక్ని తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేస్తానని చెప్పాను. వెంటనే నేను 10 సార్లు సుప్రియకు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. నేను వచ్చే వరకు శ్లోక్ను మీ ఇంట్లోనే ఉంచుకోమని నా భార్య ఫ్రెండ్కు చెప్పాను. ఆమె సరేనంది. అయితే తాను ముంబై నుంచి వస్తున్న సమయంలో నా భార్య మరో క్లోజ్ ఫ్రెండ్కు నేను కాల్ చేశాను. ఆమె దగ్గర డూప్లికేట్ కీ ఉంది. ఆమె భర్త కూడా నాకు చాలా క్లోజ్. ఒకసారి తలుపు తీసి ఇంట్లో చూడమని చెప్పాను. ఆమె వెళ్లి నా ఫ్లాట్ తలుపు తీసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది. ఆ తర్వాత నా కొడుకు శ్లోక్ని సుప్రియ దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇంట్లోకి తీసుకెళ్లమని చెప్పాను. తినడానికి భోజనం ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇంటికి చేరుకున్నాను. చుట్టుపక్కలంతా వెతికాను. నా స్నేహితులు సుప్రియ ఫ్రెండ్స్ ని అడిగాను. ఎవ్వరూ సుప్రియ గురించి తెలియదన్నారు. కనీసం ఆమె తమకు ఫోన్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు మీకు ఫిర్యాదు చేస్తున్నాను. దయచేసి నా భార్య ఆచూకీ కనిపెట్టి సాయపడగలరు. ఇట్లు కిషోర్ షిండే. ఈ ఫిర్యాదును ఎస్ఐ చదువుకున్నారు. వెంటనే ఏ యాంగిల్లో ఎంక్వైరీ చేయొచ్చో రాయమని క్రైమ్ మీద పట్టున్న ఏఎస్ఐకి సూచించారు ఎస్ఐ. మరో ఇద్దరు కలిసి కేసులో అనుమానితుల యాంగిల్స్ ను రాసుకున్నారు. మొదట భర్తనే అనుమానితుడిగా చేర్చారు. ఆ రోజు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. అతను ముంబై వెళ్ళాడు. ఇక పక్కింటి ఇద్దరు మహిళలను విచారించాలి. ఎందుకంటే ఒకరి ఇంట్లో కిషోర్కు చెందిన ఇంటి డూప్లికేట్ కీ ఉంది. మరో మహిళేమో సుప్రియ మిస్ అయిందని తేలడానికి కారణమైంది. ఎందుకంటే స్కూల్ దగ్గర నుంచి శ్లోక్ను తీసుకురావడానికి సుప్రియ రాలేదని చెప్పింది ఆమె. కిషోర్కు లవ్ అఫైర్ ఏమన్నా ఉందా? అసలు ముంబై వెళ్ళాడా లేదా? అతని కాల్ డేటాను సేకరించాలి అనుకున్నారు పోలీసులు. మొత్తం ప్లాన్ను రెడీ చేశారు. సుప్రియ మిస్సింగ్ కేసు మీద మరునాడు ఉదయమే విచారణ మొదలు పెట్టాలనుకున్నారు. ఈలోపు కిషోర్ను అతని బంధువుల దగ్గర కూడా వెతకాలని సూచించారు పోలీసులు. రాత్రి 10 గంటలకు ఎస్ఐతో పాటు ఇతర సిబ్బంది బయట నుంచి భోజనం తెప్పించుకున్నారు. దాదాపు 2 గంటల పాటు స్టేషన్లోనే ఉన్నారు. ఇక అర్ధరాత్రి 1 గంట అయింది. ఆ రోజు డే డ్యూటీ చేసిన వారంతా వెళ్లిపోయారు. ఎస్ఐ మాత్రం ఉన్నతాధికారులు వస్తారని సమాచారం ఉండడంతో ఉండిపోయారు. సుప్రియ ఆమె భర్త కాల్ డేటాతో పాటు సిగ్నల్ ట్రాకింగ్ చేయాలని ప్లాన్ చేశారు పోలీసులు. ఇక రాత్రి 2 గంటలకు కిషోర్ నుంచి ఎస్ఐకి ఫోన్ వచ్చింది. సార్, మా ఆవిడ మృతదేహం దొరికింది. మా ఇంట్లోనే సోఫా కమ్ బెడ్ లో ఉందని చెప్పాడు. నువ్వెక్కడున్నావంటే మా అబ్బాయిని ఫ్రెండ్ ఇంట్లో దిగబట్టడానికి వచ్చాను అన్నాడు. మరి నీకు ఎలా తెలిసింది అంటే మా ఆవిడ ఫ్రెండ్ చూసిందట, వెంటనే రమ్మని కోరాడు. ఏం డ్రామాలాడుతున్నావా? నీ భార్య చనిపోయిందంటావు, నీ ఫ్రెండ్ చూసిందంటావు, నువ్వు ముంబై వెళ్ళానంటావు, ఇప్పుడు ఇంట్లో లేవు కానీ బాడీ మీ పక్కింటి ఆవిడ చూసిందంటావు అని కోపడ్డాడు ఎస్ఐ. కిషోర్ మాత్రం నిజం సార్, నేను ముందు ఇంటికి వెళ్ళినప్పుడు సోఫా కింద చూడలేదు అని చెప్పాడు కిషోర్. అర్ధరాత్రి 2 దాటినా సరే ఎస్ఐ తన టీంతో ఫ్లాట్ కు చేరుకున్నాడు. నిజంగానే సోఫా కమ్ బెడ్ లో బాడీ ఉంది. మెడకు ఉరేసి చంపారు. తల వెనుక భాగంలో సుప్రియకు తీవ్రమైన గాయం ఉంది. బాడీని పోస్ట్ మార్టానికి పంపి మొదట మృతదేహాన్ని చూసిన మహిళను ప్రశ్నించారు పోలీస్ అధికారి. ఆమె ఇలా చెప్పింది. సార్, రాత్రి 1 గంటకు నాకెందుకు అనుమానం వచ్చింది. నా ఫ్రెండ్తో కలిసి ఇంటి తలుపు తీశాను. నాకు సుప్రియ చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను తలుపు తీసి ఇంట్లోకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ కూడా వచ్చింది. సోఫా మీద నేను దాదాపు 2 గంటలు కూర్చున్నాను. నాకు ఎదురుగా నా స్నేహితురాలు కూర్చుంది. కానీ సోఫా పక్కన ఉన్న కిటికీ కర్టెన్ కి సుప్రియ హెయిర్ క్లిప్ ఉంది. నాకు ఏదో అనుమానం వచ్చింది. ఇక హాల్లో ఉండే చిన్న వాటర్ డ్రమ్ రోజు ఉండే ప్లేస్లో లేదు. నేను ఆ డ్రమ్ను జరిపి చూశాను. దాని కింద తడిగా ఉంది. ఆ వెంటనే నాకు అనుమానం వచ్చి సోఫా కమ్ బెడ్ను లేపి చూశాను.
అందులో సుప్రియ మృతదేహం చూసి భయం వేసి బయటకు పరుగులు పెట్టాను. అంతకు మించి నాకు తెలియదు సార్. సుప్రియ చాలా మంచి ఫ్రెండ్, మా సొంత చెల్లిలా ఉండేది. కనపడకుండా పోయిందని తెలియగానే ఆమె అర్ధరాత్రైనా వస్తుందని ఆమె ఇంట్లోనే ఉన్నాం. ఆమె భర్త కిషోర్ కూడా వస్తుందేమో చూడమని మాకు చెప్పి వెళ్లారని ఎస్ఐకి చెప్పింది సుప్రియ ఫ్రెండ్. వాళ్ళు చెప్పిన వివరాలు తీసుకున్న ఎస్ఐ సుప్రియ ఫోన్ తో పాటు కిషోర్ ఫోన్ ను కూడా ట్రాక్ చేయాలని టెక్నికల్ టీమ్ కు మరోసారి చెప్పారు. ఇక అపార్ట్మెంట్ లో అనుమానితులను విచారించాలనుకున్నా అంతా పడుకున్నారు. మృతదేహం దొరికిందని తెలియగానే కొద్దిమంది గుమిగూడారు. మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులు కిషోర్ తో పాటు అందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే సుప్రియకు దగ్గరి స్నేహితులు 4 మహిళలు సొంతంగా ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. సుప్రియతో కలిసి వాళ్ళు రెగ్యులర్ గా వెళ్లే క్లినిక్ దగ్గరకు వెళ్లి వాకప్ చేశారు. కానీ అక్కడకు కూడా సుప్రియ రాలేదని చెప్పారు. ఆమెకు జ్వరంగా ఉందని చెప్పింది కాబట్టి ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అయిందేమోనని అనుకున్నారు. ఫోన్ ప్రాబ్లం వల్ల చెప్పలేదని భావించారు. వారు కామన్ గా వెళ్లే సూపర్ మార్కెట్ తో పాటు బ్యూటీ పార్లర్ లో కూడా వెతికారు. ఎవరు కూడా సుప్రియను చూడలేదనే అన్నారు. అయితే ఆ రోజు తనకు సుప్రియ ఇంటి ముందు 2 గంటల సమయంలో ఒక మగ వ్యక్తి స్లిప్పర్స్ కనిపించాయి. అతను మరెవరో కాదు, విశాల్ గావట్. అతను ఉండే ఇంటికి వెళదామని దుర్గా అనే మహిళ ఇతర ఫ్రెండ్స్ కి చెప్పింది. అందరూ సరేనని విశాల్ ఇంటికి వెళ్లారు. ఆ టైంకి విశాల్ తన గదిలో బుక్ చదువుకుంటున్నాడు. నువ్వు మధ్యాహ్నం సుప్రియ దగ్గరకు వచ్చావు కదా అని ఆ మహిళలు అడిగితే రాలేదని సమాధానం చెప్పాడు. నేను నీ స్లిప్పర్స్ వారి ఇంటి ముందు చూశానంటే కవర్ చేసి కొత్త విషయం చెప్పాడు. నేను బుక్ ఇవ్వడానికి వెళ్ళాను, ఆ వెంటనే 5 నిమిషాల్లో వచ్చానని చెప్పాడు. అంతేకాదు సుప్రియ తనకు ఇచ్చిన పుస్తకాన్నే చదువుతున్నాను. నేను కిషోర్ రాత్రి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చాము. రాత్రంతా నేను కిషోర్తోనే వెతికామని చెప్పాడు. ఆ టైంలోనే కిషోర్ కూడా అక్కడకు వచ్చాడు. టౌన్లో వెతుకుదాము, వస్తావా విశాల్ అని అడిగాడు. అతను సరే వస్తాను భయ్యా, నేను ఈరోజు బి షిఫ్ట్ లో ఉన్నానని చెప్పాడు. దీంతో అంతా వెళ్లిపోయారు. మళ్లీ పోలీస్ టీం మధ్యాహ్నం విచారణ కోసం వచ్చింది. మహిళలు తాము అన్ని చోట్ల వెతికామని చెప్పారు. అయితే ఓ కానిస్టేబుల్ ఆ రోజు సుప్రియ ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగితే నాకు తెలియదన్నాడు వాచ్మెన్. రిజిస్టర్ను మెయింటైన్ చేయము, కొత్త వాళ్ళు వస్తే అడుగుతాము సార్. నాకు తెలిసిన వారే వచ్చారు, కానీ వారి పేర్లు గుర్తులేదు. నేను వాచ్మెన్ గా చేరి 10 రోజులు అవుతుందన్నాడు. ఇక సుప్రియ స్నేహితురాలను మరోసారి ప్రశ్నిస్తే బ్లూ కలర్ స్లిప్పర్స్ గురించి చెప్పింది. అవి ఎవరివై ఉండొచ్చని అడిగితే విశాల్వి కావచ్చన్నారు. కానీ అతను కిషోర్తో కలిసి మీ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు కూడా కిషోర్ విశాల్ కలిసి సుప్రియ కోసం వెతుకుతున్నారని పోలీసులకు చెప్పారు సుప్రియ ఫ్రెండ్స్. స్లిప్పర్స్ బ్లూ కలర్ అని చెప్పింది చనిపోయిన సుప్రియ ఫ్రెండ్. అవి నార్మల్ గా కంటే డిఫరెంట్ గా ఉన్నాయి. బ్లాక్ సోల్ పైన బ్లూ ఉందని మరోసారి చెప్పింది. దీంతో విశాల్ ఇంటికి వెళ్లి చూశారు పోలీసులు. అక్కడ ఆ మహిళ చెప్పినట్టుగానే బ్లూ కలర్ స్లిప్పర్స్ ఉన్నాయి. నువ్వు సుప్రియ ఇంటికి వెళ్ళావా అంటే వెళ్ళాను సార్ అన్నాడు విశాల్. బుక్ ఇచ్చి వచ్చాను, ఆమెనే బుక్ కావాలని చెప్పిందన్నాడు. సరే ఓసారి స్టేషన్కు రమ్మని విశాల్ను తీసుకెళ్లారు పోలీసులు. ఆ రోజు రాత్రి సుప్రియ కనిపించడం లేదంటే నేనే సాయం చేశానని తనకు తోచింది చెప్పాడు. నువ్వు ఎన్నింటికి ఇంటికి వెళ్ళావంటే 1:30 అన్నాడు. మరి కుడి చేతికి గాయం ఏంటి అని అడిగారు పోలీసులు. కుక్క కరిచిందని చెప్పాడు. మనిషి పంటి ఘాట్లను కుక్క వంటే నమ్ముతామా అని పోలీసులు తమదైన శైలిలో రాత్రంతా స్టేషన్లో ఉంచి పదే విచారించడంతో బోరున ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు. ఆ మరునాడు ఉదయం సోఫాక మర్డర్ కేసును ఛేదించామని భారీ ప్రెస్ మీట్ పెట్టి జిల్లా పోలీసులు ప్రకటించారు. ఆజ్ తక్ లో బ్రేకింగ్ న్యూస్ ను సుప్రియ భర్త కిషోర్ చూస్తూ ఉన్నారు. అంతేగాని అతనికి డైరెక్ట్ గా ఈ విషయాలేమీ తెలియదు. ఎందుకంటే అతను సుప్రియ అంత్యక్రియల్లో బిజీగా ఉన్నాడు. తన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్ చూసి షాక్ అయ్యాడు. హంతకుడు మరెవరో కాదు విశాల్ ఘాట్ అని టీవీలో ఫోటో చూసి భయపడ్డాడు కిషోర్. పోలీసులకు ఫిర్యాదు చేసే సమయం నుంచి ముందు రోజు వరకు తనతోనే ఉన్నాడు. అలాంటిది నా స్నేహితుడే చంపాడా అనుకున్నాడు. అంతేకాదు సుప్రియకి అతనికి మధ్య స్నేహం ఉందని కూడా కిషోర్కు తెలియదు. పోలీసుల ముందు విశాల్ నేరం ఒప్పుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే కిషోర్కు తన ఇంటికి కొద్దిగా దూరంలో ఉండే విశాల్కు ఒక సూపర్ మార్కెట్లో పరిచయం ఏర్పడింది. ఆ సూపర్ మార్కెట్కు విశాల్ సూపర్వైజర్. ఒకే కాలనీలో ఉండడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. 2-3 సార్లు విశాల్ను టీ కోసం ఇంటికి తీసుకొచ్చాడు కిషోర్. ఆ క్రమంలోనే సుప్రియతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె చేతిలోని ఛత్రపతి శివాజీ యుద్ధం గురించి ఉన్న పుస్తకాన్ని చూసి తాను బుక్స్ చదువుతానన్నాడు. తన దగ్గర ఇంగ్లీష్, హిందీ నవలలు ఉన్నాయన్నాడు. కానీ తనకు బయోగ్రఫీలంటే ఇష్టం, హిస్టరీ చదువుతాను, శివాజీ గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి అని చెప్పింది సుప్రియ. అయితే సుప్రియ తనతో క్లోజ్ గా మాట్లాడుతుంటే తనంటే ఇష్టం అనుకున్నాడు విశాల్. అందుకోసం కిషోర్ ఆఫీస్కి వెళ్లగానే ఏదో ఒక బుక్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్లేవాడు. ఆమె ఇంట్లోకి పిలిచి టీ పోసి పంపించేది. సరిగ్గా హత్యకు ముందు రోజు ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. కానీ ఇంట్లో సుప్రియ కొడుకు శ్లోక్ ఉన్నాడు. అతను మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం వస్తాడని తెలుసుకున్నాడు.
ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14న మరోసారి 2 పుస్తకాలు తీసుకొని మధ్యాహ్నం పూట సుప్రియ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆమె కొడుకు వెళ్లిపోయాడు. కిషోర్ ముంబై వెళ్లాడని తెలుసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతూ ఉండడంతో నువ్వంటే నాకిష్టం సుప్రియ అన్నాడు. అంతేకాదు వెళ్లి ఆమె పక్కన కూడా కూర్చున్నాడు. నువ్వు నాకు ముద్దిస్తావా అంటూ పట్టుకున్నాడు. అప్పటికే సోఫాను బెడ్లా హాల్లో మార్చి దానిపై కూర్చుంది. ఎదురుగా కూర్చున్న విశాల్ బెడ్ మీదకు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఎంత ధైర్యంరా నీకు, బయటకు వెళ్ళమని అడిగింది సుప్రియ. కానీ నువ్వు అలానే అంటావు, నేనంటే నీకు ఇష్టమని తెలుసని మీద పడుకొని లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు విశాల్. దీంతో హెల్ప్ అంటూ గట్టిగా తన ఫ్రెండ్ ని పిలిచింది. వెంటనే భయపడి ఆమె నోరు మూశాడు. కానీ కాలితో తన్నడంతో బెడ్ మీద నుంచి కింద పడ్డాడు విశాల్. అతను బలంగా ఉండడంతో బలహీనంగా ఉన్న సుప్రియను నోరు మూసి కింద పడేశాడు. ఆమె మీద కూర్చొని నోరు మూస్తున్న క్రమంలో చేతిని కొరికింది. దీంతో బలంగా సుప్రియ తలను నేలకు బాదాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో కాసేపు ఆమె శరీరాన్ని తడిమి ఆనందాన్ని పొందాడు విశాల్. ఇంతలో ఆమె స్నేహితురాల నుంచి సుప్రియకు ఫోన్ రావడంతో భయపడ్డాడు. బయట స్లిప్పర్స్ ను చూసి ఆమె ఫ్రెండ్ ఫోన్ చేసింది. కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లోకి వెళ్లడం బాగోదనుకొని ఆమె రాలేదు. ఇక ఆ ఫోన్ భయంతో సుప్రియ కొడుకు టైలతో ఆమె మెడకు బలంగా బిగించి చంపాడు. మృతదేహాన్ని సోఫా కం బెడ్ లో వేసి రక్తపు మరకలను శుభ్రం చేసి వెళ్లిపోయాడు. ఇక రాత్రి సమయంలో అపార్ట్మెంట్ బయట ఉండి కిషోర్ కు కనిపించాడు విశాల్. తన భార్య కనిపించడం లేదు, స్టేషన్ కి వెళ్తున్నానంటే తాను వస్తానని చెప్పి నమ్మించి కవర్ చేశాడని పోలీసులు చెప్పారు. అలా స్నేహితుడి భార్యపై కన్నేసి అనుభవించాలనే కసిలో హత్య చేశాడు దుర్మార్గుడు. కానీ సుప్రియ స్నేహితురాలు చేసిన సాయం కారణంగానే కేసును ఛేదించామన్నారు పోలీసులు. అయితే సుప్రియ ఫ్రెండ్ కాల్ చేసినా సుప్రియ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. కానీ ఆమె డోర్ కొట్టి ఉంటే లేదా అలర్ట్ చేసి ఉంటే సుప్రియ బ్రతికేదన్నారు పోలీసులు. అలా కొద్దిలో మొహమాటం కొద్దీ సుప్రియ స్నేహితురాలు ఇంటి ముందు నుంచి వెళ్లిపోయింది. కానీ లోపల ఘోరం జరిగిపోయింది. మరి ఈ సోఫా కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.